Question is, a metal pipe is 77 centimeter long, means the height of a pipe is 77 centimeter. So the inner diameter of cross section is 4 centimeter, outer diameter being 4.4 centimeter. Find its inner curved surface area, outer curved surface area, and total curved surface area of the cylinder. So he was saying that ఇక్కడ మనకి ఒక ఐరన్ పైప్ ఉంది. ఆ ఐరన్ పైప్ వచ్చేసి సిలిండర్ షేప్ లో ఉంది. సిలిండర్ షేప్ లో ఉన్నప్పుడు ఆ పైప్ కి సిలిండర్ షేప్ లో ఉంది. ఆ పైప్ యొక్క హైట్ వచ్చేసి 77 సెంటీమీటర్ లాంగ్. 77 సెంటీమీటర్ ఇస్ ద హైట్ ఆఫ్ ఏ పైప్. సో ఇప్పుడు పైప్ చూస్తే మనకి దానికి ఒక మందం ఉంటుంది కదా, థిక్నెస్ ఉంటుంది పైప్ కి. అంటే ఆ థిక్నెస్ వల్ల పైప్ అనేది లోపట భాగంలో ఒక సిలిండర్ ఫామ్ చేస్తుంది, దాని బయట భాగంలో కూడా ఇంకొక సిలిండర్ ఫామ్ చేస్తుంది. అంటే పైప్ యొక్క లోపటి భాగంలో అది కూడా సిలిండర్ షేప్ లోనే ఉంటది. మళ్ళీ థిక్నెస్ వదిలేసి పైప్ యొక్క బయట భాగం కూడా సిలిండర్ షేప్ లోనే ఉంటుంది కాబట్టి, సో వీడేమంటున్నాడు, ఇన్నర్ డయామీటర్ ఇచ్చాడు. అంటే లోపట ఇక్కడ వరకు డయామీటర్, అవుటర్ అంటే ఈ బయట వరకు. సో ఇన్నర్ డయామీటర్ వచ్చేసి 4 సెంటీమీటర్, బయట వరకు 4.4 సెంటీమీటర్ ఉంది. అంటే ద థిక్నెస్ ఆఫ్ ద పైప్ ఈస్ 0.4 సెంటీమీటర్. సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద ఇన్నర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ యాజ్ వెల్ యాజ్ ద ఫైండ్ ద అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్, find the total surface area of the cylindrical pipe. So a pipe cylinder shape lo undi kabatti we are using the formula of cylinder. So now first given statement, given the height of a metal pipe, height of a metal pipe that is 77 centimeters. This is the height. Next, the inner diameter of a pipe is equal to 4 centimeter. So we have to calculate the radius. So radius is nothing but half of the diameter kada. Diameter lo sagam untundi radius eppudu kuda. So that is nothing but 2 centimeter is the radius of inner pipe. Next, the diameter outer diameter of a pipe, that is 4.4 centimeter. So radius is nothing but 4.4 by 2. That is nothing but 2.2 centimeter is the radius. So first వాడి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాల్యూస్ అనేవి రాసుకున్నాము. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్నర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఫస్ట్ మనము ఇన్నర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. Inner curved surface area is equal to formula వచ్చేసి 2 pi r h 2 into pi అంటే 22/7. రేడియస్ వచ్చేసి 2 సెంటీమీటర్, హైట్ వచ్చేసి 77 సెంటీమీటర్స్. సో నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత 7 1 times 7 11 times. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2 into 22 is nothing but 44. 44 into 2 is nothing but 88. 88 into 11 is nothing but 968. 88 into 11 చేస్తే 968 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకి ఇన్నర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా క్యాల్కులేట్ చేయాలి కదా.
సేమ్ ఫార్ములా 2 pi RH 2 into 22/7 రేడియస్ వచ్చేసి 2.2 సెంటీమీటర్, హైట్ వచ్చేసి సేమ్ 77 సెంటీమీటర్. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 7 1 7 7 11 నెక్స్ట్ వచ్చేసి ఈ 22 into 22 చేస్తే మనకి 484 వస్తుంది. 484 ని 2తో ఇంటూ చేస్తే మనకి 400 అంటే ఇది 800, ఇది 160, 968 వస్తుంది మనకి. 968 ని 11తో ఇంటూ చేస్తే 968 2 times. సో అడిషన్ చేసుకుంటే 8 ఇక్కడ, ఇది 4 మీన్స్ 14 మీన్స్ 4 ఇక్కడ వచ్చేసి 10 plus 6 61. సో 10,648 వస్తుంది. బట్ మనకు ఒక డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఒక డిజిట్ ముందు డెసిమల్ పెట్టేస్తాం. సో 1064.8 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. అడిగాడు కాబట్టి ఈ రెండు టోటల్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. 968 ప్లస్ 1064.8. సో ఈ రెండు టోటల్ చేసి 8, ఇది 12 అవుతుంది. సో ఇక్కడ 30, 1 క్యారీ, 0 1 క్యారీ, 2032.8 2032.8 సెంటీమీటర్ స్క్వేర్. సో ద ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 2032.8 సెంటీమీటర్ స్క్వేర్. సో ఫస్ట్ మనము ఇన్నర్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, తర్వాత అవుటర్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఈ రెండు యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది వస్తుంది.